తిరుమలలో ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంపై పాలక మండలి చర్చించనుంది. తిరుమలలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 24న ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీవారి గరుడ వాహన సేవ 28న రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ మహోత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ పాలక మండలి సమావేశం మరి కాసేపట్లో మొదలు కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. బలరాం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా తిరుమలలో ప్రారంభం కానుంది. అన్నమయ్య భవన్లో ఈ సమావేశము బిఆర్ నాయుడు అధ్యక్షతన జరగనుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఏదైతే బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుండి ప్రారంభం కానున్నాయో బ్రహ్మోత్సవాలకు సంబంధించి చర్చించనున్నారు. భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, ప్రధానంగా మాడవీధుల్లో వాహన సేవలు తిరిగేటప్పుడు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, అదేవిధంగా భక్తుల భద్రత మీద కూడా ప్రధానంగా దృష్టి సారించనున్నారు. మొత్తం మీద ఈ బ్రహ్మోత్సవాల్లో అధికంగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది. అంటే దసరా హాలిడేస్ ఉండడంతో భారీ ఎత్తున లక్షలాదిగా భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తుంది. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు, భద్రత, ఇటు భక్తుల సౌకర్యాలు, అన్నప్రసాదాలు వితరణ, వీటి మీద అంతా కూడా ఇవాళ జరిగే పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి 24న తిరుమలకు చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు. ఆ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా పటిష్టమైన భద్రత, ఇంకా ఆ రోజు ఎటువంటి ప్రారంభోత్సవాలు తిరుమలలో కొత్తగా నిర్మించిన భవనాలు కావచ్చు, ఇవన్నీ ఎటువంటి ప్రారంభోత్సవాలు ఉంటాయి, వీటన్నిటి మీద అంతా కూడా ఇవాళ పూర్తి స్థాయిలో బోర్డులో చర్చించి ఆ తర్వాత ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దాదాపుగా 4500 మంది పోలీసులు, అదనంగా టీటీడీ విజిలెన్స్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా సేవలు అందిస్తారని తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ జరిగే పాలక మండలి సమావేశంలో వీటన్నిటి మీద కూడా చర్చించి 9 రోజుల పాటు ఎటువంటి ఆటంకం కలగకుండా భక్తులకు జాగ్రత్తలతో పాటు భద్రతతో పాటు వీటన్నిటి మీద కూడా చర్చించడానికి ఇవాళ పాలక మండలి అయితే సమావేశమవుతుంది. బలరాం. శ్రీనివాస్, అంటే సాధారణ రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాం తిరుమల కొండ మీద భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది బ్రహ్మోత్సవాల సమయంలో ఆ రద్దీ మరింతగా పెరుగుతుంది, వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఎటువంటి ప్రణాళికలు రచించబోతోంది? ఏమైనా ప్రత్యేక బృందాలు సిద్ధం చేస్తోందా? అంటే ప్రధానంగా గరుడు సేవ 5వ రోజు గరుడు సేవ జరుగుతుంది. ఆ రోజున లక్షలాదిగా తిరుమలకు భక్తులు తరలి వస్తారు. భక్తులతో పాటు వాహనాలు, అంటే 4 వీలర్స్ కూడా భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు భక్తుల భద్రతతో పాటు వాహనాల పార్కింగ్కు ఎక్కడెక్కడ పార్కింగ్ ఏరియాలు సిద్ధం చేయాలి, అదేవిధంగా తిరుమలలో వాహనాలు పార్కింగ్కి ఎంత సామర్థ్యం ఉంది, సామర్థ్యము మించిపోతే వచ్చే వాహనాలను తిరుపతిలోనే ఆపివేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తిరుమలకు తరలించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తం మీద ఆ రోజు దాదాపుగా 5 లక్షల మంది వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది. ఇప్పటికే మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ కూడా సిద్ధం చేశారు. గ్యాలరీల్లో దాదాపుగా 2 లక్షల మంది కూర్చొని స్వామివారి వాహన సేవ, అంటే గరుడు సేవను వీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చే భక్తులకు ఏదైతే 4 కార్నర్స్ ఉన్నాయో ఆ కార్నర్లో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా వెలుపల నుంచి భక్తుల్ని లోపలికి అనుమతించి వాళ్ళకి కూడా గరుడు సేవ దర్శనం కల్పిస్తారు. అదేవిధంగా మూల విరాట్ దర్శనం కూడా ఆ రోజున దాదాపుగా 1,00,000 మంది పైగా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. మూల విరాట్ దర్శనంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అయితే జాగ్రత్తలు తీసుకుంటుంది. మొత్తం మీద తిరుమలకు వచ్చే వాహనాలను అదనంగా వచ్చినట్లయితే అలిపిరి వద్దనే ఆపివేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తిరుమలకు పంపడానికి టీటీడీ చర్యలు తీసుకుంటోంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.